రాకేష్ మాట్లాడుతూ గత సంవత్సరం మహబూబ్ నగర్లో మా బంధువుల వద్దకు వెళ్లినప్పుడు అవాంచ గ్రామంలో ఉన్న ఐశ్వర్య గణపతి అత్యంత మహిమగల దేవుడని చెప్పారు. అక్కడికి వెళ్లి భక్తులు ఏమి కోరికలు కోరినా తీరుస్తాడని చెప్పడంతో గత సంవత్సరం మేము అవాంచ గ్రామంలో ఉన్న ఐశ్వర్య గణపతిని దర్శనం చేసుకున్నాం. పెండ్లి అయితే దంపతులతో మళ్లీ తిరిగి వస్తామని మొక్కుకున్నాం. తర్వాత 6 నెలలకే నాకు పెళ్లి జరిగింది. తిరిగి ఏకశిలా గణపతిని దర్శనం చేసుకోవడానికి వచ్చామని భక్తులు తెలిపారు. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంది, కానీ నీటి సౌకర్యం లేకపోవడం ఒకటే లోటని, దానివల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని ఏకశిలా గణపతి దగ్గర అభివృద్ధి చేయాలని తెలిపారు. ఒక్క నిమిషం మొక్కండి దీనికి. మా ఫ్యామిలీ, మమ్మీ, వైఫ్, పెద్దమ్మ, మా అత్తమ్మ, మేము హైదరాబాద్లో ఉంటాము. బట్ ఇక్కడికి 1 year బ్యాక్ వచ్చాము. ఇక్కడ మహబూబ్ నగర్లో పెద్దమ్మ వాళ్ళు ఉంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు మన ఐశ్వర్య గణపతి గురించి కొంచెం క్లారిటీ తెలిసింది. సరే అని చెప్పి ఒకసారి వెళ్దాము అనుకునే జరుగుతాయని అంటే వచ్చాము. కొంచెం ఆర్థికంగా కానీ పెళ్లి గురించి కానీ అనుకొని వచ్చాము ఇక్కడికి వచ్చిన ఫస్ట్లో ఇక్కడ ఇప్పుడున్నంత మండపం ఇది లేదు. ఓన్లీ విగ్రహం ఉన్నాడు, తర్వాత ఈ కట్ట ఉంది. ఇక్కడ ఏం లేకుండా ఫస్ట్లో. దాని తర్వాత ఒక 3-4 months 5 months బ్యాక్ అనేది ఇంత డెవలప్మెంట్ అనేది జరిగింది ఇక్కడ. బట్ అనుకున్నవి మాత్రం జరుగుతున్నాయి. అదేవిధంగా జెండగా వచ్చాము మేము ఇద్దరు. అప్పుడున్న పర్సన్ ఎవరైతే ఇక్కడ పూజకు అని చెప్పి ఉన్నారో ప్రజెంట్ కదా ఆ పర్సన్ లేరు. బట్ అప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో ఇప్పుడు అంతే ప్రశాంతంగా ఉంది. బట్ ఇక్కడ ఇంకా కొంచెం లోటు ఏమైనా ఉందంటే ఒక వాటర్ ఫెసిలిటీ అనేది ఒకటి తక్కువ ఉంది. మిగతా అంతా బాగుంది. ఇక్కడ ప్రశాంతంగా కూల్గా ఉంది వాతావరణం అనేది. మ్యారేజ్ అనుకున్నాము, అది జరిగింది. థ్యాంక్ యూ. బిర్యానీ చేయించాలనుకుంటున్నారు దేవునికి అనుకుంటున్నాము. నెక్స్ట్ అప్పుడు అనుకునేది ఏదైనా జరిగితే కొంచెం డెవలప్మెంట్ ఉంటుంది కదా, స్వామి పేరు మీద ఏమైనా ఇద్దామంటే కూడా ఇక్కడ పర్సన్స్ ఎవరు లేరు. బట్ ఎవరైనా ఒకరు ఉన్నారా అలా అంటే ఏదైనా సరే ఇద్దాము, లేదంటే ఏదో ఒకటి చేపిద్దామని చూస్తాం. అమౌంట్ అయినా సరే ఒక బేసిక్ అనేది చూసిద్దాం. ఎక్కడికి వెళ్ళి వచ్చారు మీరు? అంటే మీకు ఎవరు చెప్పి ఇక్కడ గణపతి ఇప్పుడేనా ఫస్ట్ టైం రావడం? పేరు రమేష్. ఎక్కడ ఉంటారు?